హాయ్ గాయ్స్. సో ఫైనల్‌గా కొంచెం లేట్‌గా చూడడం జరిగింది. 'మా ఇంటి బంగారం' మూవీ నేను ఊర్లో లేకపోవడం వల్ల కొంచెం లేట్‌గా చూసాను. నిన్ననే చూడడం జరిగింది. రివ్యూ రాత్రి వచ్చేసరికి 1 అయిపోయింది. అసలు ఓపిక లేదు అప్పుడు చేయడానికి. పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఏం అనిపించలేదు నాకు మాట్లాడడానికి. అంటే మనలో మన మాట. మీరు ఎవరైనా ఫ్యాన్స్, గీన్స్, పీఆర్‌లు ఏమైనా ఉంటే మీరు తిట్టుకున్నా నేను ఏమీ చేయలేను. నేను ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఎవరైనా సరే నేను నా ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకుంటాను. కానీ ఆ సినిమా ఈ హీరో ఇలా చేసాడు, ఈ హీరోయిన్ ఇలా ఉంది, అమ్మో తోపు తురుము కాబట్టి బాగా చెప్పాలి అలా ఏం ఉండదు. నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేసుకుంటాను. అంటే నేను సినిమా చూసి వచ్చాక నాకేమనిపించింది అంటే, మీరు అందరూ కూర్చుని ఇన్స్టాగ్రామ్లో తెగ రీల్స్ చూస్తారు, యూట్యూబ్లో వ్లాగ్స్ చూస్తారు, ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్, మా ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి, నేను ఎలా రెడీ అవుతున్నానో చూడండి అనుకుంటూ చూస్తారు కదరా. మరి ఇప్పుడు నా స్టైల్ కూడా ఇంతే. నేను ఏ మూవీ చూసానో అది వచ్చి నేను మీ ముందుకు చెప్తాను అంతే. నిన్ను ఎవడు అడిగాడు అంటారు. మీరు ఎవరు అడగక్కర్లేదురా, నాకు అనిపించింది నేను చెప్పడం కోసం నేను రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను అంతే కాన్సెప్ట్. సో నాకేమనిపించింది 'మా ఇంటి బంగారము' అంటే నాకు అసలు నచ్చలేదు. సారీ టు సే, బికాజ్ చాలా ల్యాగ్ అమ్మ బాబోయ్ ల్యాగు అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నందిని రెడ్డి గారు చేశారు, ఆవిడ మీద నాకు ఏమీ కోపం లేదు. హలో మేడం. అలాగే సమంత గారు కంగ్రాచులేషన్స్, ప్రెగ్నెంట్, మీరు ఆల్ ద వెరీ బెస్ట్. రెస్ట్ తీసుకోండి, జాయిగా మంచిగా హెల్దీగా మీరు ఉండండి, హెల్దీ బేబీని ఈ వరల్డ్లోకి తీసుకురండి. అదనమాట కాన్సెప్ట్. మీరు పక్కకి వెళ్ళిపోండి మేడం. ఇప్పుడు నందిని రెడ్డి గారు, ఇప్పుడు మనం రాజ్ నిడుమూరి ఆయన చక్కగా ఆయన హిందీ నుంచి పట్టుకుని వచ్చేసారు ఫ్యామిలీ మ్యాన్ ని. ఇక్కడ మనకి ఫ్యామిలీ మ్యాన్ లా సెట్ చేసేసారు సమంత మేడం కి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనకి మీరు సలహా ఇచ్చారా, ఆయన మీకు సలహా ఇచ్చారా? అంటే ఇప్పుడు ఏం అనిపించలేదు నాకు సినిమా చూస్తే. ఏమయ్యా ఒకటి కొట్టింది ఏంటంటే ఫ్యామిలీ మ్యాన్ అలాగే సీటడెల్, ఈ రెండు మిక్స్ లో పడేసి ఫ్రూట్ జ్యూస్ చేసేసి మన మొహానికి కొట్టారేమో అనిపించింది. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అదంతాను. ఫ్యామిలీ మ్యాన్ కాన్సెప్ట్ కొంచెం అక్కడి నుంచి పట్టుకుని వచ్చేసారు, సీటడెల్ తీసుకొచ్చేసారు. ఫైట్స్ మాత్రం అప్రిషియేట్ చేయాలి. సమంత చాలా చాలా బాగా ఫైట్స్ కంపోజ్ చేశారు అమ్మాయికి, అండ్ చాలా బాగా చేయడం కూడా జరిగింది. కాకపోతే ఆనెస్ట్లీ స్పీకింగ్ చెప్పుకోవాలి, ఆవిడ ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా మనం కొన్నిసార్లు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ హీరోయిన్లు కానీ హీరోలు కానీ చాలా సర్జరీలు చేంజ్ చేసుకోవడం వల్ల ఆ ముఖాలలో ఉన్న ఆ ఉండే కళ అవన్నీ కూడా స్లోగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఏమిటో చేసుకుని ఆ ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పడలేదేమో అనిపించింది. దానివల్లే ఆవిడ చాలా బాగా యాక్ట్ చేయొచ్చు, మంచి యాక్టర్ అవ్వచ్చు, కానీ కొన్ని సీన్స్లో ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ ఎమోషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎందుకో కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. అంటే మేబీ బికాస్ ఆఫ్ సర్జరీస్ వాట్ ఎవర్ రీజన్స్ నాకు తెలియదు, కానీ నాకు కొంచెం అవి సింక్ అవ్వలేదేమో అనిపించింది. అండ్ ఆవిడొక్కళ్ళే అని కాదు, సమంత గారు అనే కాదు, వేరే ఎవరినైనా కొంతమంది లేటెస్ట్ హీరోయిన్స్ చూసుకున్నా వాళ్ళకి ఆర్ ఆల్సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ మధ్యన ఇది ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు కదా, లా వచ్చేస్తున్నాయి ఏమిటోను. అందుకని మరి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం సరిగ్గా సెట్ అయ్యేవి చేయించుకుని మా ముందుకు వస్తే మేము కూడా ఆనందిస్తామని మనవి చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మూవీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. సమంత గురించి మాట్లాడుకోవాలి అంటే అమ్మాయి ఓన్లీ ఫైట్స్ మాత్రం చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్ లో ఝాన్సీ క్యారెక్టర్ లో కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని కూడా అమ్మాయి చాలా బాగా హ్యాండిల్ చేయగలిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది మూవీకి. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది, నాకు మంచివి ఏమనిపించావు చెప్పేస్తాను ఫాస్ట్ గాను. ఆ తర్వాత మరి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆవిడ కూడా బాగా చేశారు. ఆవిడ కూడాను యాక్చువల్ గా ఆవిడ డామినేట్ చేసింది ఆవిడ సీన్స్ లో రెండిట్లో. ఎందుకనంటే ఇప్పుడు సమంత గారికి అక్కడ కామెడీ చేస్తోంది ఆవిడ, సీరియస్ గా చెప్తోంది ఆవిడ, లేకపోతే ఏమిటి అనేది ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి ఆ డైలాగ్ డెలివరీ తోటి సింక్ అవ్వకో ఏమో ఈవిడ హైలైట్ అయింది పక్క ఆవిడ. బట్ ఆ క్యారెక్టర్ నాకు అనిపించింది ఒకటి అంటే, రోహిణి గారు ఉన్నారు కదా మనకి సేవ్ ద టైగర్స్ లో, రోహిణి గారు ఆవిడ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అనిపించింది. ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఆవిడ ఫ్రీగా డెలివరీ చాలా బాగుంటుంది, డైలాగ్ డెలివరీ ఆవిడది చాలా బాగుంటుంది. సో ఆవిడకి పడుంటే గనక అద్దరిపోయేది అనిపించింది నాకైతే ఆవిడ బాడీ లాంగ్వేజ్ కి. బట్ ఎనీవే ఇప్పుడు ఈవిడ ఎవరో చేశారు, ఆవిడ కూడా బాగానే చేశారు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఇందాక చెప్పేసాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ నాకు విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. చాలా సైకో లాగా అదొక టైప్ శాడిస్టిక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లాగా డిజైన్ చేశారు, బాగానే చేశాడు ఆయన. ఇంకా నెక్స్ట్ అలాగే నాకు నచ్చని అంశాలు ఏమిటి అంటే, స్టోరీయే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో దొబ్బేసిందేమో అని నా అభిప్రాయం. అంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఫ్యామిలీ మ్యాన్, సీటడెల్ మిక్సీ కొట్టేశారు అంతే తప్పించి కొత్తగా కాన్సెప్ట్ ఏమీ లేదు. ఆవిడ్ని ఏదో కొంచెం విజయశాంతి గారిలా పోర్ట్రే చేసేద్దాం మనం అనుకుంటూ రాసినట్టుగా అనిపించింది క్యారెక్టర్. బట్ దాన్ని ఆవిడ ఎంతవరకు న్యాయం చేయగలిగారు అనేది మీరు చూద్దాం అనుకుంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూసుకోవచ్చు. నాకైతే అంత ఇంప్రెసివ్ గా ఏమీ అనిపించలేదు ఓవరాల్ గా మూవీ కాన్సెప్ట్ కానీ స్టోరీ వైజ్ ఇవన్నీ చూసుకుంటే. బట్
ఏమైనా గుడ్ పాయింట్స్ ఉంటే ఇందాక చెప్పినట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సమంత ఫైట్స్ అయితే బాగా కంపోజ్ చేశారు. ఆ అమ్మాయి కూడా బాగా హ్యాండిల్ చేసింది ఆ ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడాను. నెక్స్ట్ మన శ్రీముఖి అక్కయ్య ఉంది. శ్రీముఖి అక్కయ్య ఉందంటే చక్కగా ముద్దు గుమ్మలా రెడీ అయి కూర్చుంది అక్కయ్య. తర్వాత ఆ తర్వాత తోడల్లుడు ఉంటాడు మనకి క్యాండిడేట్ ఒకడు. ఆయన పేరు ఒకటి నాకు తెలియదు, చూడలేదు కూడా. బట్ ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. శ్రీముఖి పక్కనే ఉంటూ ఉంటాడు. అలాగే సమంతను అక్క అక్క అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మంచి గోదావరి స్టైల్ స్లాంగ్ వేసుకుని చాలా బాగా చేయడం జరిగింది అతను కూడాను. ఇంకా హీరో గారు ఆయన ఉన్నారా అంటే ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి అట్టుకొచ్చారు, బాగానే ఉన్నాడు. ఆయన నార్త్ లేకపోతే కన్నడ ఏదో మొత్తాన్ని కట్టుకుని వచ్చేసారు, బాగానే ఉన్నారు. ఇంకా పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. పెద్దగా చాలా మందికి యాక్టర్స్ మనకు తెలిసి శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మేడం నమస్తే, మీ కవితని మీకే మళ్ళీ తిప్పికొట్టి నందిని గారు అదే చెప్పించారు. ఓవరాల్ గా బాటమ్ లైన్ ఇస్ మా ఇంటి బంగారం ఇస్ ఓటీటీ వాచ్. నా వరకు అయితే మీరు ఎవరైనా చూస్తా అంటే తప్పకుండా వెళ్ళి చూడండి. మీ ఇంటి బంగారం పెట్టుకుని టికెట్ కొనుక్కుని మా ఇంటి బంగారం సినిమా చూసేసి వస్తామంటే వెళ్ళండి. లేదండి మా ఇంటి బంగారం మా ఇంట్లోనే ఉంచుకుంటాము, అందుకని ఓటీటీలో వస్తే చూస్తామండి అంటే చూసుకోండి. వెరీ గుడ్, అప్రిషియేట్ ఇట్. సో ఇప్పుడు మీరు అందరూ వచ్చేసి నువ్వు తీవే నిన్ను ఎవడో అడిగాడు అనుకుంటే కింద కమెంట్స్ పెట్టండి. వీడియో కూడా గ్రో అవుతుంది అలాగే చక్కగాను. పెట్టుకోండి రా, మీ ఇష్టం, ఏం పర్వాలేదు. సో ఇంకో నెక్స్ట్ మూవీ చూసేసి మీ ముందుకు వచ్చేస్తాను. సో మా ఇంటి బంగారం ఇస్ జస్ట్ అన్ యావరేజ్ వాచ్ అండ్ నాకైతే అంత బంపర్ మీద జంపర్ హిట్ లాగా ఏం అనిపించలేదు ఓటీటీ వాచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్ మా ఇంటి బంగారం టీం అందరికి. అండ్ కంగ్రాచులేషన్స్ సమంత అండ్ రాజ్ గారు, మీ ఇద్దరు హెల్దీగా చక్కగా ఈ టైంని ఎంజాయ్ చేయండి. అండ్ మంచి బేబీ, హెల్దీ బేబీ మా అందరికి సమర్పించుకోండి. మేము కూడా ఆశీర్వదిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ నందిని రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.